చంటి ఇచ్చిన చీరనైతే సింధూర తీసుకొని చాలా సంబరపడిపోతూ అలా తిరుగుతూ డాన్స్ చేస్తూ ఉంటుంది. ఇంతలో తన పైన ఆ చీరను కప్పుకొని చాలా సంబరపడిపోతూ ఉంటుంది. ఈ చీర నా ఒంటి మీద ఎంత బాగుందో కదా అని చెప్పేసైతే అనుకుంటూ ఆ చీరనైతే చంటి ఇచ్చాడు కదా అని చెప్పి తను కట్టుకుంటూ ఉంటుంది. అలా తను చీర కట్టుకొని మల్లె పువ్వులు పెట్టుకొని సింధూరాన్ని పెట్టుకొని అలా చాలా సంతోషంగా అయితే అద్దంలో చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. అక్కడ ఉన్న తాళిబొట్టునైతే తీసుకొని కట్టుకొని కళ్ళకు అద్దుకుంటూ ఉంటుంది. ఈ చీర నాకు ఎంత బాగుంది కదా, చంటి నాకు ఎంతో ప్రేమగా ఇచ్చాడు, ఈ చీరను నేను కట్టుకుంటే చాలా అందంగా ఉన్నాను అని చెప్పేసి అయితే అద్దంలో చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి చంచలమ్మ అయితే కారు దిగి సింధూరాన్ని కలుద్దామని చెప్పి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ అయితే సింధూరాన్ని చూసి ఎన్ని రోజులు అయ్యిందో, ఒక్కసారి వెళ్ళి తనని చూస్తే నా ఆతృత మొత్తం తీరిపోతుంది, ఎలాగైనా సింధూరాన్ని కలవాలి అని చెప్పేసి అయితే తన రూమ్కి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూర అయితే రెడీ అవుతూ తనని అద్దంలో చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ అయితే సింధూరాను సింధూరా సింధూరా అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే ఏంటి ఇప్పుడు అత్తయ్య వచ్చేసారా అని చెప్పేసి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.